మిత్రులారా, ఇప్పుడే ఒక అప్డేట్ వచ్చింది. ముఖ్యంగా గులాబీ సైనికులు, మొదటి నుంచి పార్టీ జెండా మోసినటువంటి గులాబీ సైనికులు ఆశించినటువంటి, కోరుకున్నటువంటి అప్డేట్ వచ్చింది. ఏందా అప్డేట్ అంటే, ఎమ్మెల్సీ కవితని బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేయడం జరిగింది. ఆమె వేస్తున్న కొన్ని చిల్లర పనుల వల్ల పార్టీకి అన్యాయం జరుగుతుందని పూలు చీర పెట్టకుండానే ఆమెను పార్టీ నుంచి బహిష్కరించినట్టుగా మనకు స్పష్టమైనటువంటి సమాచారం అందుతుంది. మిత్రులారా, మళ్ళీ చెప్తున్నా, ఆమె చేసినటువంటి చేష్టల వల్ల బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు చాలా మనోవేదకు గురయ్యారు. ఆ మధ్య హరీష్ రావుకు పదవి ఇవ్వకపోతే ఎవరెవరికో పదవి ఇచ్చిర్రు, కష్టపడ్డ వాడికి, ఉద్యమం చేసిన వాడికి పదవి ఇవ్వలేదని ఆనాడు హరీష్ రావుకి ఏ విధంగా సానుభూతి వచ్చిందో, ఈ మధ్య కవిత చేస్తున్నటువంటి చిల్లర చేష్టల వల్ల పార్టీ అన్యాయం అవుతుంది, ఆమెను సస్పెండ్ చేయాలని చాలా మంది సోషల్ మీడియా వేదికగా వాయిస్ ఇస్తూనే ఉన్నారు. ఎందుకు ఈ మాట అంటున్నా అంటే, రజతోత్సవ సభ సమయంలో అద్భుతంగా బీఆర్ఎస్ పార్టీ గ్రాఫ్ పెరిగినప్పుడు ఆమె అమెరికా నుంచి వచ్చి ఒక చిల్లర స్టేట్మెంట్ చేయడం వల్ల ఆ గ్రాఫ్ పడిపోయింది. నిన్న కూడా అసెంబ్లీలో హరీష్ రావు అద్భుతంగా మాట్లాడుతుంటే తెలంగాణ సమాజం అర్థం చేసుకొని ఎంత అద్భుతంగా మాట్లాడినంటే మళ్ళా వచ్చి ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. ఇట్లా ఒకరిద్దరిని కాదు, జగదీష్ రెడ్డిని, మొదటి నుంచి ఉద్యమం చేసినటువంటి జగదీష్ రెడ్డిని కామెంట్ చేసింది, సంతోష్ రావుని కామెంట్ చేసింది, హరీష్ రావుని కామెంట్ చేసింది, చిట్ చాట్ పేరు మీద కేసీఆర్ను కూడా కామెంట్ చేసింది. ఇలాంటి పార్టీ వ్యతిరేక కార్యక్రమాల వల్ల పార్టీ నష్టపోతుంటే ఉద్యమ పార్టీగా చూస్తూ కూర్చోరు, ఖచ్చితంగా ఇంటికి సాగనంపుతారు. దీనిలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అద్భుతంగా పనిచేసిండు. ఎందుకంటే ఒక దిక్కు పార్టీని బతికించుకోవాలి, ఇంకో దిక్కు రక్త సంబంధమైన సరే రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నాడు కాబట్టి రక్త సంబంధికురాలైనా సరే బయటకు పంపాలి, పార్టీని కాపాడాలి, రాష్ట్ర ప్రయోజనాల కోసం కొట్లాడాలని ఒక అద్భుతమైన విజన్ తోటి కేసీఆర్ ద్వారా మొత్తం మీద ఇంటికి సాగనంపారు. ముఖ్యంగా మీకు ఒక విషయం చెప్పదలుచుకున్నా, ఆమె మీద సానుభూతియో లేకపోతే ఇంకోటో చూడకండి. ఆమె కంటే సీనియర్ నేను ఆ పార్టీలో ఒకప్పుడు. మళ్ళీ చెప్తున్నా, మర్యాద పురుషోత్తముడైన నా శ్రీరాముడే చెప్పిండు, మర్యాద పురుషోత్తముడైన నా శ్రీరాముడే చెప్పిండు, తప్పు చేస్తే ముక్కు చెవులు కోసి పంపిమన్నాడు.